నేను సుఖా సరిబాబుని మాట్లాడుతున్నాను. నేను గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో పుట్టాను. అక్కడ నేను 2వ తరగతి నుంచే పొలం వెళ్ళటం మా ముత్తాత తీసుకెళ్ళాడు ఫస్ట్. అక్కడ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినా నేను పొలం వెళ్ళేవాడిని, హై స్కూల్కి వెళ్ళినా పొలం వెళ్ళేవాడిని, కాలేజీకి వెళ్ళినా పొలం వెళ్ళేవాడిని. అంత పొలాన్ని మాత్రం వదిలేవాడిని కాదు. ఏం చేసినా పొలం వెళ్తూనే ఉండేవాడిని. హైదరాబాద్ 79లో వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఈనాడులో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను ముందు వ్యవసాయం ఉన్నాను కదా, అది ఒప్పించి నాకు. అందుకని గచ్చిబౌలిలో ఒక 2.5 ఎకరాలు కొనుక్కున్నాను. ఒక 4.5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. మొత్తం 7 ఎకరాలతో వ్యవసాయం దరిదాపు 1984-85 నుంచి 2012-13 వరకు చేశానండి. 27-28 సంవత్సరాలు గచ్చిబౌలిలో నేను వ్యవసాయం చేశాను. గచ్చిబౌలికి చివరి రైతు నేనే. ఆ తర్వాత అదంతా కాంక్రీట్ జంగులు అయితే అవటం వలన నేను ఇక్కడ అమీర్పేట గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక 10 ఎకరాలు తీసుకుని ఏం చేస్తే ఖర్చులు లేకుండా వ్యవసాయం చేయాలా, ప్రకృతి వ్యవసాయం చేయాలా అనే ఆలోచనతో వచ్చి 10 ఎకరాల్లోనే ముందెత్తులో 5-6 వేల చెట్లే పెట్టాను. ఆ తర్వాత మెల్లమెల్లగా హైడెన్సిటీగా మార్చేసేసి వాటర్ హైడెన్సిటీగా ఇదంతా మొత్తం ఒక వృక్ష ప్రపంచంలాగా క్రియేట్ చేశాను అనమాట. దీంట్లో నేను మొత్తం ఒక 120 రకాలు 130 రకాల పళ్ళ చెట్లు ఉంటాయండి. దాదాపు 3000 పళ్ళ చెట్లు ఉంటాయి. 4,500 ఎర్ర చందనం ఉంటాయండి. ఇది కాక 4,000 కరోండా కరిసా అంటారు, వాక్కాయ చెట్టు అంటారు, కలిం చెట్టు అంటారు. నా బోర్డర్ ఫెన్స్గా వేసేసాను మొత్తం. వాటి మధ్య కానీ వీటి మధ్యలో కానీ మళ్ళీ 30 రకాల అటవీ చెట్లు, మహాగని, అకేషియా, మ్యాంజియం, ఆస్ట్రేలియన్ వుడ్, న్యూజిలాండ్ వుడ్లు, ఇట్లాంటివి కాక టీక్ వుడ్, ఇట్లాంటి వుడ్లన్నీ కలిపి సీసం దగ్గర నుంచి ఇవన్నీ కలిపి ఒక 30 రకాలు 1000 చెట్లు వేసానమాట. టోటల్ 10 ఎకరాల్లో 12,000 చెట్లు అయినాయి. ఇదంతా నేను ప్రకృతి వ్యవసాయంలోనే బ్రతికిస్తూ ఉంటానండి. ఎట్లా అంటే 10-12 ఆవులు ఉంటాయి నా దగ్గర, ఒక 150 కోళ్ళు ఉంటాయి. ఇవి కాక బాతులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. వీటి వ్యర్థాలతోనే నేను వ్యవసాయం చేస్తానండి. నేను బయట నుంచి ఏం కొనుక్కురాకూడదు. నేను 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం, నా చిన్నతనం నుంచి మా ముత్తాత పుణ్యం అంటే పొలం వెళ్ళాను కదా, నేను గమనించా. అంతా హరిత విప్లవం ముందు గమనించా, ఇప్పుడు గమనిస్తున్నాను. మొత్తం ఖర్చుదారి వ్యవసాయం అయింది. ఒక చిన్న సన్నకారు రైతు వ్యవసాయం చేయాలి అంటే ట్రాక్టర్ అడిగి డబ్బులు ఇవ్వాలా, ఇతరం అడిగి డబ్బులు ఇవ్వాలా, పురుగుల మందులు అడిగి డబ్బులు ఇవ్వాలా, ఎరువులు అడిగి డబ్బులు ఇవ్వాలా, కూళ్ళు అడిగి డబ్బులు ఇవ్వాలా. ఇవన్నీ కొనుక్కొచ్చి చేస్తుంటే ఖర్చులు మోపుడైపోతుంది, ఆదాయం తగ్గుతుంది, దళారాడు తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేనేం చేశానంటే ఏమీ కొనకుండా వ్యవసాయం ఎలా చేయాలనే ఆలోచనతో రైతులకు నేర్పుదామనే ఆలోచనతో నేనేం చేశానంటే ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాను. వీటి వ్యర్థాలతోనే, పశువులు, ఈ కోళ్ళ వ్యర్థాలతోనే ఏమి కొనండి నా దగ్గర మొత్తం ప్రకృతి వ్యవసాయం చేస్తాను. వీటన్నిటి మూలన ఏమైందంటే ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ క్రియేట్ అయింది. నేనేమయ్యను రసాయనాలు, పెస్టిసైడ్స్ కొట్టను. అద్భుతం అన్నమాట, చాలా వండర్ఫుల్ అనమాట. ఇది చెప్పాలంటే ఈ తోటలో అందమైన సీతాకోక చిలుకలు ఉంటాయండి, రకరకాలైన సీతాకోక చిలుకలు, తూనీగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి. ఇవి కాక చక్కగా ఎన్నో రకాలైన పిట్టలు ఉంటాయి, రకరకాల క్యూ బర్డ్స్, వేవర్ బర్డ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాక నేలలో మైక్రో ఆర్గానిక్స్, ఎర్త్ వామ్స్, ఫంగై, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ నేలలో విపరీతంగా ఉంటాయి. ఈ టోటల్గా ఇది ఒక బయోడైవర్సిటీకి ఒక చిహ్నంగా తయారైంది. కాబట్టి నా తోట అయితే చాలా అద్భుతంగా నేను నా తోటకి చిన్న రైతుల్ని, స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో ఏమి కొనకుండా ఎలా వ్యవసాయం చేయాలో నేర్పుతూ ఉంటాను. ఇది కాక ఈ మధ్య ఈ గ్రామీణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మహాత్మా గాంధీ 150వ జన్మదిన పురస్కారంగా ఉత్తమ రైతుగా నన్ను అభినందనలు తెలియజేస్తూ నాకు ఒక నామినేట్ చేశారు. వాళ్ళు ఏదో ఎమినెంట్ పర్సనాలిటీలో నన్ను కూడా నామినేట్ చేశారు. ఆ కార్యవర్గ సభ్యులకి వాళ్ళందరికీ ప్రత్యేకమైన పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రైతును గుర్తించి ఒక గ్రామీణ ప్రాంతం ఒక రైతు ఏమీ కొనకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడనే ఆలోచనతో మీరు నన్ను గుర్తించి దీనికి నామినేట్ చేసినందుకు మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.